ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందముకు నమస్కరించుకుంటూ గురు పత్ని పత్నులు శ్రీమతి ఎం వరలక్ష్మి సాయిరామ్ గారికి, శ్రీ ఎం లక్ష్మీనారాయణ సాయిరామ్ గారికి వందన మందారములు. సాయి సోదర సోదరీమణులకు అందరికీ కూడా హృదయాంజలి. 11వ అధ్యాయంలో క్రితం క్లాసులో లేకపోతే సత్సంగంలో తెలిపిన విషయాలు ఏమిటంటే, లీలా మానుష స్వరూపుడైన పరమాత్మనకు ఎట్టి భేదములు లేవు, అంటే అందరూ ఒక్కటే అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. దాన్ని అనేక కోణాల్లో మనకి స్వామివారు వ్యక్తం చేసినట్లుగా తెలియచేశారు. కోటేశ్వరరావు గారు ఏమిటంటే, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు శ్రీకృష్ణుడి, ఆయనే రాముడు, ఆయనే శ్రీ మహావిష్ణువు. వీటన్నిటికీ కూడా ఈ యావత్ ప్రపంచానికి కూడా స్వామి డైరెక్టరు. మనం కేవలం బొమ్మలం మాత్రమే. మనల్ని భగవంతుడు బొమ్మలాటగాడుగా ఆడిస్తుంటాడు. ఆయన ఆడించినట్టుగానే మనం ఈ పృథివీ లేక ఈ ప్రపంచము అనేటువంటి రంగస్థలంలో నటించాలి. వారు చెప్పినట్లుగానే మనం చేస్తుంటాం. ఆయన ఆడించినట్టే మనం ఆడుతూ ఉంటాం అన్నమాట. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అనేక రూపములు, అనేక అవతారములు ఎత్తి అనేక లీలలను చేశారు. తర్వాత ఏ పేరు పిలిచినా కూడా అంతా తామే అని తెలియచేస్తున్నారు. ఆత్మ సర్వవ్యాపకమని, సర్వజ్ఞత్వం కలిగినదని, సర్వశక్తిమయమని తెలియచేశారు. సర్వభూతములకు ఆధారం పరమాత్మే అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అలా గుర్తించినప్పుడే మనం మనుషులము అని అనుకోవచ్చు. తర్వాత ఆదేయము, ఆధారం గురించి కూడా తెలియచేశారు. మనం ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ప్రకృతి అంతా కూడా పరమాత్మ తత్వమే అనేటువంటి విషయం మనకి రుద్రంలో కూడా తెలియచేస్తున్నారు. అటువంటి దివ్యత్వాన్ని మనం గుర్తించకపోతే మన జీవితమే వృధా అని, తర్వాత మనం అధోగతి పాలైపోతామని కూడా తెలియచేశారు. అయితే కర్మ అనేది చాలా ముఖ్యమైనది. ఈ కర్మయే మన అయితే ఉన్నత స్థితికి తీసుకెళ్తాం, లేకపోతే అధోగతి స్థితి కూడా తీసుకెళ్లేది కర్మ మాత్రమే, అంటే మనం చేసే పనులు మాత్రమే. ఈ లోకంలో మనం ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినా, ఉన్నతమైనటువంటి పదవిని పొందినా, విద్యాధికులమైన, ఐశ్వర్యవంతమైన, గుణవంతులమైన, ఎటువంటి ఉన్నత స్థితికి వెళ్ళినప్పటికి కూడా దైవత్వాన్ని గుర్తించాలి. ఆ విధంగా దైవత్వాన్ని గుర్తించకపోతే మనం పెద్ద జీరోలం, అంటే మనం జీవిత అధోగతి పాలైపోతుంది. కాబట్టి మన మనసును ఎప్పుడూ కూడా మాధవుని వైపు మరలించాలి. మనిషి అని మనం అనిపించుకోవాలి అంటే, మానవ జన్మం ఎత్తేము అని అనిపించుకోవాలంటే మనకి తప్పకుండా త్రికరణ పవిత్రత అనేది ఉండాలి, అంటే త్రికరణ శుద్ధి ఉండాలి. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మానం. కానీ ఈ మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం అనేది ఆచరించడం అనేది చాలా కష్టమని స్వామి తెలియచేస్తున్నారు. అయితే మనం కొంతలో కొంత ఏకత్వాన్ని పొందడానికి, ఆచరింప చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని కూడా వారు మనకి తెలియచేస్తున్నారు. వేదంలో ఎంతో పవిత్రమైనటువంటి విషయాలను మనకి అందిస్తున్నాయి. అయితే వేదంలో చెప్పినట్లుగా ఆచరణకు మనం చాలా దూరంగా ఉంటున్నాం. అందుకే వేదాలు వాదాల పాలైపోయినాయి అన్నమాట. సో ఈ విధంగా దూరంగా ఉండడం వల్లనే ప్రపంచంలో చాలా అశాంతి. వేదాలు ఇతర దేశాలు తెలియ మన భారతదేశంలోనే ఉద్భవించాయి. అయితే ఈ వేదాలను ఆచరించకపోవటం వల్లనే మన భారతదేశంలో అశాంతి మనం అనుభవిస్తున్నాం అనేటువంటి విషయాన్ని స్వామివారు మనకి తెలియజేస్తున్నారు. తర్వాత వేదంలో ఏం చెప్తుందంటే ఏకత్వాన్ని చెప్తుంది. అందరిలో ఉన్న దివ్యత్వం ఒకటే అని గుర్తించండి అని చెబుతుంది. అయినప్పటికీ కూడా మనం వ్యక్తిగత భేదభావాలని మనం అనుసరిస్తుండటం వలన అహింస ప్రవృత్తి పెరిగిపోతుంది అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకున్నాం.
ప్రకృతి భావాల్ని మరిచి పరమాత్మ భావాన్ని మనం పెంచుకోవాలి. ఆ విషయాన్ని తెలియచేస్తూ మనకి అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అనేటువంటి శ్లోకరాజ్యం గురించి చాలా విపులంగా మన కోటేశ్వరరావు గారు తెలియచేశారు. తర్వాత మనలో ఉన్నటువంటి పంచకోశాల్లో మొదటి 3 కోశములు అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, ఈ 3 కోశాలను దాటి విజ్ఞానమయ కోశంలో ప్రవేశించాలి. ఎప్పుడైతే మనం విజ్ఞానమయంలో ప్రవేశిస్తామో అప్పుడు మనం ఆనందమయ కోశానికి చేరుకోగలుగుతాం అన్నమాట. సో దానితో మన జీవితం అంటే గమ్యాన్ని చేరుకుంటామని అర్థం అన్నమాట. సో మనము ఇప్పుడు ఈ సత్సంగాలో అహం సత్యబోధక, ఈ దివ్య జ్ఞాన యజ్ఞాలు ఇవన్నీ కూడా ఎందుకంటే మనం ఈ 3 కోశాలు దాటి విజ్ఞానమయ కోశంలో ప్రవేశించి తురీయ అవస్థ అయినటువంటి ఆనందమయ కోశంలో చేరుకోవాలనేటువంటి ప్రయత్నంలోనే మనం అందరం కూడా ఉన్నాం అన్నమాట. అయితే ఎంతమంది ఏ కోశంలో ఉన్నాము అనేది ఎవరికి వారే అంతర్ముఖ మదనం చేసుకుంటే తెలుస్తుంది. తర్వాత స్వామి ఏం చెప్తున్నారంటే పుట్టినరోజుల గురించి చెప్తున్నారు అనమాట. పుట్టిన పండుగలు అందరూ చేస్తారు నాకు, కానీ పుట్టినరోజు పుట్టిన పండుగలు ఇవన్నీ కూడా అశాశ్వతము, అనిత్యము, ఇవి బుద్భుతప్రాయములను తెలియచేస్తున్నారు. ఎప్పుడైతే మనం నిజమైన పుట్టినరోజు పండగ అనుకుంటామో అంటే పరమాత్మ తత్వమును మన హృదయస్థం చేసుకుంటామో అప్పుడు నిజమైన పుట్టిన పండగ అని తెలియచేస్తున్నారు. ఎందుకనంటే ఈ శరీరం పుడుతుంది పోతుంది, పుడుతుంది పోతుంది, ఇది పంచభూతములతో చేరినటువంటిది, ఇది కూలిపోక రాలిపోక తప్పదు. అయితే ఇది ఎక్కడ రాలిపోతుందో ఎక్కడ కూలిపోతుందో తెలియదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాలి. చివరిగా స్వామి వారు మనకి ప్రశాంతి పతాకం గురించి తెలియచేశారు. వారి దివ్యమైనటువంటి ప్రబోధలో 23/11/1973 ఉదయం ఇచ్చినటువంటి దివ్య జన్మదిన సందేశంలో ఈ ప్రశాంతి పతాకం అనేది ప్రశాంతి నిలయంలో ఎగరవేయటం అనేది నిత్యకృత్యం అయింది. కానీ ఈ పతాకాన్ని మన హృదయంలో ఎగరవేసుకోవాలి, ఎగరవేసుకుని ఆనంద స్థితిని అనుభవించాలి అనేటువంటి విషయాన్ని స్వామివారు తెలియచేస్తూ ఆనాటి ఉదయ ప్రసంగాన్ని ముగించారు. తర్వాత అదే రోజు అంటే 23/11/1973 సంవత్సరంలో సాయంకాలం కూడా వారు మనకి ఒక దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ప్రసంగాన్ని ఇచ్చారు, సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశాన్ని ఈ రోజు మనం తెలుసుకుందామండి. ఇది 12వ అధ్యాయము, పేజీ నెంబర్ 145. సుఖ దుఃఖములు రెండు త్రిగుణాత్మకమైనటువంటివి అనేటువంటిది అధ్యాయము యొక్క హెడ్డింగ్ అన్నమాట. స్వామివారు ఒక పద్యరాజంతో మొదలు పెట్టారు. ఏమిటంటే ఆ పద్యరాజము, చెంత చేర్చెనటంచు సంతసించెదరన్న వెంటనే ఎడబాటు చింతగూర్చు. స్వామివారు నా దగ్గరికి వచ్చేసారు, నాకు పాద నమస్కారం ఇచ్చేసారు, నాతో మాట్లాడేశారు అని అనుకుంటాం. తర్వాత 3-4 వారాలు మనం ఏ లాస్ట్ అయినా వస్తుంది. అది చాలా మంది భక్తుల యొక్క అనుభవం అన్నమాట. ముఖ్యంగా మనకి అనిల్ కుమార్ గారి సత్సంగాల ద్వారా వారి అనుభవాలు మనం ఎన్నో విన్నాం. అందులో ఒక అనుభవం ఏమిటంటే స్వామివారు ముందు ఆయన్ని పలకరించడం జరిగిన తర్వాత 7 సంవత్సరాలు అసలు అనిల్ కుమార్ గారి వైపే రాలేదు. ఇక్కడుంటే అటు వెళ్ళిపోయారు, అటుంటే ఇటు వచ్చేసేవారంట పాపం. అంటే చెంత చేర్చుకున్నాడని చెప్పి అనిల్ కుమార్ అనిల్ కుమార్ కదా మనం కూడా సంతసిస్తాం, కానీ వెంటనే మనకి ఆయన దూరంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఆయన దూరంగా ఉన్నట్లుగా ఈ శరీరానికి అనిపిస్తుంది అనమాట. ఏడిపించుటే సాయి వేడుక ఎందురా, కడుపొబ్బ నవ్వించు నడుమ నడుమ. స్వామి భలే ఏడిపిస్తారండి, కళ్ళ నీళ్లు పర్యంతం చేస్తారు, తర్వాత మళ్ళా వెంటనే నవ్విస్తారనమాట. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, ఎన్నో తార్కాణాలు. అందులో హరి, ఈ మధ్య నేను యూట్యూబ్ లో విన్నానండి వారి గురించి. ఏమిటంటే హరి అనేటువంటి విద్యార్థికి స్వామి అంటే పిచ్చి ప్రేమ అన్నమాట. కానీ ఆయనని వార్డెన్ గారు హాస్టల్ నుంచి పంపించేయడం జరిగింది కారణాంతరాల వలన. అంటే తప్పు ఏమీ చేయలేదు, ఏదో చిన్న పొరపాటు చేసి ఉండొచ్చు. తర్వాత చాలా కాలం వరకు అడ్మిషన్ అవ్వలేదు. తర్వాత ఎంబీఏకి ఎక్కడో అడ్మిట్ అయ్యారు. కానీ స్వామి ఈయన దగ్గరికి వచ్చి ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు
ఏమీ కమ్యూనికేషన్ చేయలేదు. కానీ స్వామి అంటే మాత్రం పిచ్చి ప్రేమ అనమాట. తర్వాత అడ్మిషన్ వచ్చిన తర్వాత ఒక పర్యాయము ఇతనికి హార్మోనియం కూడా బాగా వచ్చు. హార్మోనియం వాయిస్తాడు భజనలో. అయితే ఒకరోజు ఎవరు హార్మోనియం వాయించేదానికి ఎవ్వరు రాలేదు. అప్పుడు ఈయనకి అవకాశం ఇచ్చే ముందు స్వామివారి ఇంటర్వ్యూ రూమ్‌లోకి పిలవడం జరిగింది. స్వామివారు ఈయన్ని తదేకంగా చూస్తూ ఉన్నారు. ఈయన స్వామివారిని తదేకంగా చూస్తున్నారు. కానీ అతనికి తెలియకుండానే స్వామిని గట్టిగా కౌగిలించేసుకున్నట్టు ఇంటర్వ్యూ రూమ్‌లో. తర్వాత స్వామివారు గూడా ఈయన్ని గూడా గట్టిగా అంటే శ్రీరాముడు హనుమంతుడిని ఆలింగనం చేసుకున్నట్టు చేసుకున్నారంట. ఇది చూడండి ఎంత ఏడిపించారో, తర్వాత ఎంతో ఆనందాన్ని ఇచ్చారనమాట హరి అనేటువంటి విద్యార్థికి. అదే అదే విధంగా మనకి కూడా డిఫరెంట్ లెవెల్‌లో ఉంటాం గదా మనం. చేత మన లెవెల్‌కి మనకి ఏడిపిస్తారు. మన లెవెల్‌కి నవ్విస్తూనే ఉంటారనమాట. పొగడుచున్నాడని పొంగిపోయేదరేమో తప్పక అప్పుడే ఎగతాళి చేయు. స్వామి నన్ను పొగిడేస్తున్నారని మనం ఎంతో ఆనందిస్తూ ఉంటాం అనమాట. అంటే మనం అంటే స్వామికి దగ్గరలో ఉండేటువంటి అంటే ఎక్కువ స్వామి సేవలో పాల్గొనే వాళ్ళకి కొంచెం దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశాలు, అదృష్టాలు మాట్లాడేవి ఉంటాయి కదా! వాళ్ళని పొగుడుతున్నట్టుగా అనిపిస్తారు. కానీ వెంటనే ఎగతాళి చేస్తారనమాట. దానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. అనిల్ కుమార్‌ని ఎంతో పొగిడేశారు స్వామివారు చాలా పర్యాయాలు. తర్వాత అనిల్ అంటే ఏంటి తెలుసా? నిల్ బ్యాంక్ బ్యాలెన్స్ అని చెప్పారంట. అప్పుడు అతను బాధపడలేదు కానీ ఆనందించారు. స్వామి ఏం చెప్పినా ఆనందమే. తర్వాత అనిల్ కుమార్ ఒకసారి ఏమన్నారంటే తమ ఉపన్యాసాల్లో స్వామి దున్నపోత అని తిడతారు. స్వామి ఏం తిట్టిన ఆనందమే. అది పద్మవిభూషణ్, పద్మశ్రీ ఈ పథకాల కన్నా ఈ ఏమంటారు ఈ గౌరవాల కన్నా అది చాలా అద్భుతమైంది. ఆయన తిట్టే చాలా పెద్ద పొగడ్తా అని స్వామి చెప్తారు. అనిల్ కుమార్ గారు చెప్పారనమాట. నిజమే. దున్నపోత అని పిల్లల్ని తిడతారు. వాళ్ళు ఎంతో ఆనందించేస్తారు దున్నపోత అంటే. ఈ విధంగా పొగడుచున్నాను పొంగిపోతాం అప్పుడే ఎగతాళి చేస్తూ ఉంటారనమాట. అభయం ఇచ్చెను గాన హాయిగా నుండెదరన్న పడు బాధలకు అంతుపట్టదు. స్వామి అభయం ఇచ్చారు ఈ కోర్స్ చదువు అంటారు. అక్కడికి వెళ్ళు అంటారు. తర్వాత పడే బాధలు అంతా ఇంత ఉండవు అన్నమాట. దానికి ఉదాహరణ ఎన్నో కేసులు ఉన్నాయండి. ఎన్నో దృష్టాంతాలని. అందులో వేదనారాయణ గారు మన ప్రశాంత్ నీలంలో ఆయన వేదంతోనే ప్రతి కార్యక్రమం కూడా ప్రారంభం అవుతుంది కదా! ఆయన పాపం ఎంఎస్సి జువాలజీలో ఏదో సబ్జెక్ట్ బాటనీనో ఇష్టపడి జాయిన్ అయ్యారు బెంగుళూరులో. అంటే బెంగుళూరు యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. కానీ బెంగుళూరు హాస్టల్‌లో ఉండేటువంటి అవకాశాన్ని స్వామి కల్పించారు. అయితే ఆ జాయిన్ అయిపోయి అడ్మిషన్ అయిపోయి బెంగుళూరు యూనివర్సిటీలో ఫీజు కట్టడం అంతా జరిగింది వారు. అయితే ఈ లైన్‌లో కూర్చున్నప్పుడు స్వామి అన్నారు, స్వామి నేను ఎంఎస్సిలో జాయిన్ అయ్యానంటే, అలాగనా! నువ్వు ఎంఏ ఫిలాసఫీ చదివితే బావుంటుందే అని అన్నారంట. కానీ ఈ అబ్బాయికి ఫిలాసఫీ అంటేనే తెలియదు. ఫిలాసఫీ అంటే అసలు ఏమీ ఐడియా లేదు. అంచేత ఊరుకున్నాడు. మళ్ళా నెక్స్ట్ డే కూడా అదే మాట. అప్లై చేసావన్నారు. ఇది పెద్ద కథండి. అంటే చివరికి మొత్తానికి ఎట్లయితేనే స్వామి మాట తీసి పడేయలేక అప్లై చేశాడు. ఆ సీటు కూడా ఇచ్చారు. ఒకే ఒక సీట్ ఉంది. ఆ సీటు కూడా ఇచ్చారు. ఫీజు కట్టేసానండి అంటే పర్వాలేదు ఇక్కడ జాయిన్ అయిపో అన్నారు అక్కడ ప్రొఫెసర్ గారు. ఎట్లాగో జాయిన్ అయ్యారు. కానీ అన్ని అత్యవసర మార్కులు ఫెయిల్ అయిపోవడం. ఏవో టెస్టులు ఉంటాయి మంత్లీ టెస్టులు. కానీ అంత బాధపడ్డాడనమాట. అభయం ఇచ్చాను నువ్వు ఎంఏ ఫిలాసఫీ చదవని. కానీ ఇప్పుడు తక్కువ మార్కులే వచ్చాయి. ఎంతో బాధపడ్డాడు. కానీ ఒకరోజు విఐపీస్ వస్తే వరండాలో వేదనారాయణ కూర్చుంటే ఫైనల్ సెమిస్టర్ అయిపోతే స్వామి ఏమన్నారంటే ఇతను వేదనారాయణ ఎంఏ ఫిలాసఫీ గోల్డ్ మెడలిస్టు అని అన్నారంట. కానీ నిజానికి అతను ఎగ్జామ్ లో పాస్ అవుతాడా లేడా అనేటువంటి సందిగ్ధాతలో ఉన్నాడనమాట. అంత ఇదిగా రాసేనే తన అంతరాత్మ చెప్తుంది వేదనానికి. కానీ స్వామి మాట చెప్పిందే సత్యం కాబట్టి ఆయన రిజల్ట్స్ వచ్చిన తర్వాత వేదనారాయణకి గోల్డ్ మెడలిస్ట్ వచ్చిందనమాట. గోల్డ్ మెడల్ వచ్చిందనమాట ఎంఏ ఫిలాసఫీలో. తర్వాత సాంస్క్రిట్ నేర్చుకోవాలి. సాంస్క్రిట్ ఏమో 10th తో వదిలేసాడు. ఇంకా సాంస్క్రిట్ నేను చదవను నాన్న నన్ను చదవమని చెప్పొద్దని వాళ్ళ తండ్రి గారికి కూడా చెప్పాడు. కానీ స్వామి సాంస్క్రిటే చదువు, సాంస్క్రిట్ పిల్లలకి టీచ్ అన్నారు. తర్వాత ఎన్నో బాధలు పడ్డాడు. ఎంతో కష్టపడి నేర్చుకున్నారు. అభయం ఇచ్చారన్నమాట నీ సాంస్క్రిట్ వస్తుందని. తర్వాత బాధలు పడ్డాడు. సాంస్క్రిట్ ప్రొఫెసర్ అయిపోయారు ఆయన. సాంస్క్రిట్ టీచ్ చేస్తున్నారు. వేదాలన్నిటి కూడా భాష్యం బాగా చెప్తారు సాంస్క్రిట్ రావడం వల్ల. అదే అభయం ఇస్తారు. కానీ తర్వాత పడే బాధలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ
సుఖాంతమే అవుతుంది అనమాట. ఇప్పుడు వేదనారాయణ అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ అనమాట. ఎక్కడెక్కడైతే సాయి సంస్థలను అక్కడక్కడ అనిల్ కుమార్ పేరు మారుమురుగుతున్నట్లే వేదనారాయణ పేరు కూడా మారుమరుగుతుంది. ఆయన వేదం లేకుండా ఏది జరగదన్నమాట. సో స్వామి అభయం ఇస్తారు. అభయం ఇచ్చిన తర్వాత మనం బాధలు పడతాం, కానీ వెనక్కి వెళ్ళిపోకూడదు. అందుకే వెనకకి ఆగనీయుడు చననీయుడు ముందుకు, మనం ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలన్నమాట. ఇట్లాంటి అభయాలు ఇస్తే అంత కష్టాలు పడతాం. మనకు వెనక్కి వెళ్ళిపోదాం అంటే అయ్యో స్వామి అన్నారే, వెనక్కి వెళ్ళకూడదు, ఇంకా వేరే కూడా తీసుకోవాలి. ఈ విధంగా ఉంటుంది స్వామితో. అంటే కస్తూరి గారు చెప్తారు, స్వామితో కత్తి మీద చెలగాటం ఆడినట్టే ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలంటారనమాట. ఇట్లాంటి లీలలు చూపించేటువంటి స్వామి చిన్ని సాయి చిన్మయమూర్తి. ఈయన్ని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టము అని స్వామి తెలియజేస్తున్నారు. తర్వాత స్వామి మొదలు పెడుతున్నారు ఆయన దివ్య ఉపన్యాసం. చెట్టు చెడే కాలం వచ్చినప్పుడు కుక్క మూతి పిందెలు పుట్టినట్లుగా కలికాలము అన్న వార్త విన్న తక్షణమే ప్రతి మానవునికి కూడా ధర్మద్వేషము, దైవద్వేషము, ప్రభుద్వేషము అనే ద్వేషములు అమితంగా పెరుగుతూ వస్తున్నాయి అంటున్నారు స్వామి. నాకు చాలా కాలం ఈ కుక్క మూతి పిందెలు అంటే అర్థం కాల. నిన్న కూడా అర్థం కాలే. నేను చదువుతున్న కుక్క మూతి పిందెలు ఏమిటి చెట్టు చెడిపోవడం ఏంటి, కుక్క మూతికి పిందెలు రావడం ఏమిటా అని ఆలోచిస్తున్న స్వామి. నాకు ఇది అర్థం అవట్లేదు, ఎక్కడ రిఫరెన్స్ చేయాలో అర్థం కావట్లేదు స్వామి. నాకు దీని అర్థం మీరు తెలియచేయాలంటే స్వామి మైండ్కి ఒక ఫ్లాష్ లో ఒక ఆలోచన ఇచ్చారు. ఏమిటంటే వృక్షం ఏదైనా చెట్టు చెడిపోతుంది, వేరు పురిగి పట్టి కానీ ఇంక మరి ఏ కారణం చేత చెడిపోతున్నప్పుడు దానికి కాసే కాయలు అష్టావక్రంగా ఉంటాయన్నమాట. కుక్క మూతో నక్క మూతో షేపులో వస్తాయి. ముఖ్యంగా మనం ఇది పనస చెట్టుని చూడొచ్చు అనమాట. పనస చెట్టు బాగున్నంత కాలం బాగా వస్తాయి పుష్టిగా కాయలు. తర్వాత ఆ చెట్టుకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ కాండాల్లో చిన్న చిన్న కాయలు డిఫరెంట్ ఆకారాల్లో వస్తాయన్నమాట. అదే కుక్కమూతి పిందెలు అనుకుంటున్నాను. ఆ చెట్టు చెడిపోయే కాలం వస్తే ఇట్లాంటి కుక్కమూతి పిందెల్లాగా కుక్కమూతి మొహం నక్కమూతి మొహంలా వస్తాయని అంటారనమాట. అదే విధంగా కలికాలం సమీపించినప్పుడు, కలికాలంలో మనం ఉన్నప్పుడు మనకి ధర్మం అంటే ద్వేషం కలుగుతుంది. పెద్ద చెప్పొచ్చేళ్ళే ఇదే ధర్మమా అని అంటారనమాట. మనం ధర్మం కాదురా బాబు, తల్లిదండ్రులు సరిగ్గా చూడాలి. ఈ మధ్య టీవీలో చూసండి నా కర్మకాలి ఏంటంటే ఒకడు ఆ తల్లిని డబ్బుల కోసం తన్నేడండి, కాళ్ళతో చేత్తో కొట్టాడు, కాళ్ళతో తన్నేడు. అసలు నిజం కళ్ళనీళ్ళు వచ్చాయి. కన్న తల్లినండి, తండ్రి అక్కడ తండ్రి పాపం వృద్ధుడు ఏమీ చేయలేకపోయాడు. ఆమె గోల గోల. అది దిక్కుమాల వాళ్ళు వీడియో తీస్తున్నారు కానీ ఆపరా బాబు అని అనటం లేదు. అదేం కర్మ, ఇదే కలికాలం అండి. తర్వాత ఏమో దైవద్వేషము, దైవాన్ని ద్వేషిస్తాం. ఏంటి మంచి చేస్తే కోరిన కోరిలన్నీ తీర్చినప్పుడు దైవాన్ని మెచ్చుకుంటాం, కోరిన కోరిక తీర్చకపోతే దైవాన్ని ద్వేషం. అది అనమండి కలికాలం లక్షణం. ప్రభుద్వేషము, మన ఏలికలను కూడా మనం ద్వేషిస్తూ ఉంటాం. వాళ్ళని ఏ విధంగా మాట్లాడుతూ ఉంటాం అంటే ఆడు వీడు అని కూడా మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. సో ప్రభుద్వేషం కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ కలికాలంలో. రాను రాను భారతీయ సంస్కృతి యందు తప్పులను ఒప్పులను తప్పులుగా మార్చి ఇట్టిదే సరి అయిన మార్గం అని విశ్వసించి తమ జీవితములో ముందుకు సాగిపోవటానికి ప్రయత్నములు సలుపుతూ కాలమును గడపటానికి ప్రయత్నించటం పరిపాటైన పొరపాటుగా మనకు గోచరిస్తున్నది. అంటే మన సంస్కృతి సాంప్రదాయం చాలా ఉత్కృష్టమైనవండి. అయితే దాంట్లో ఏదైతే చెప్తారో అది తప్పు అనిపిస్తుంది మనకి. ఏదైతే తప్పు అని చెప్తుందో మన సంస్కృతి అది ఒప్పు అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఇట్లాంటి స్థితిగతులు ఉన్నాయి ఈ కలికాలంలో. ఇప్పుడు చూడండి ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఏమిటంటే తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా కావచ్చు, లేకపోతే పిల్లలు అల్లరి చేస్తున్నారు వాళ్ళు కంట్రోల్ చేయకపోలేము అనేటువంటి ఉద్దేశం కావచ్చు, లేకపోతే పిల్లల యొక్క భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలంటే ఆలోచన కావచ్చు, ఏదైనా కావచ్చు, పిల్లల్ని హాస్టల్లో పెడుతున్నాం. వాళ్ళకి పాపం తల్లిదండ్రుల దగ్గర ఉండి చదువుకోవాలని ఉంటుంది. వీళ్ళకి ఇటువంటివి ఏమి తెలియదు, పసిపిల్లలు కదా. సో హాస్టల్లో పెట్టేస్తారు. వాళ్ళకి ఒక విధమైనటువంటి ఉక్రోధం లాంటి ఒక భావం పెరుగుతుంది అనమాట.
సరే చదువు అయిపోతుంది, మంచి ఉద్యోగాలు వస్తాయి, తల్లిదండ్రులు వృద్ధులు అయిపోతారు. వృద్ధులు అయిపోయిన తర్వాత కొంచెం హాస్టల్ లైఫ్ వాళ్ళకి గుర్తొస్తుంది. గుర్తొచ్చి తల్లిదండ్రులని ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టేస్తున్నారు అనమాట. అప్పుడు నన్ను హాస్టల్లో పెట్టావుగా, ఇప్పుడు నువ్వు ఈ హాస్టల్లో ఉండు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అనమాట. కాబట్టి ఏదైతే తప్పు అని మన సంస్కృతి సంప్రదాయం చెప్తుందో అది ఒప్పు అనుకుంటాము, ఏదైతే ఒప్పు అనుకుంటామో అది తప్పుగా భావిస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా మన జీవితాలు గడిచిపోతూ ఉన్నాయి. దాంట్లో మనం కూడా కొట్టుకుపోతున్నాం. మనం కొన్ని పరిస్థితులు ఏమి చేయలేమండి. అలా చూస్తూ ఉండడం, లేకపోతే కళ్ళు మూసుకోవడం, లేకపోతే దూరంగా వెళ్ళిపోవడం చేస్తున్నాం. కానీ అందులో మనం పాలు పంచుకోలేకపోతున్నాం. అయ్యో అయ్యో దేవుడా అని మనం ప్రార్థన చేయడం తప్ప ఇంకేం చేయట్లేదు. ఈ మధ్య అండి ఒక వారం రోజుల క్రితం నా అనుభవం తెలియజేస్తున్నాను. మా అపార్ట్మెంట్ అని కొత్త అపార్ట్మెంట్ కడుతున్నారు. అక్కడ ఒక పిల్లవాడిని ఆ తల్లి బాగా కొట్టేసింది అనుకుంటాను. కొట్టేసి ఒక గదిలో పడేసిందో ఏమిటో తెలియదు. చిన్న పిల్లాడు, బహుశా వాడు వాయిస్ని బట్టి నాకు అర్థమైంది 7-8 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండవండి. వాడు అమ్మా నేను ఎప్పుడు ఇంక ఈ తప్పు చేయనమ్మా, అమ్మా నేను ఇంకెప్పుడు ఈ తప్పు చేయనమ్మా అని ఎంత ఏడుస్తున్నాడో. మరి కొడుతుందో గిల్లుతుందో ఏం చేస్తుందో తెలియదు ఆవిడ. ఇంకెప్పుడు హృదయ విదారకంగా ఏడుస్తున్నాడు ఆ బిడ్డ. అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలా. నేనేమో తట్టుకోలేకపోతున్నా అంత గట్టిగా ఏడుస్తుంటే. కరెక్ట్ గా మన సత్సంగం 10:30కి ప్రారంభమయ్యే సమయం అండి అది. అప్పుడు వెంటనే స్వామి పాదాలు పట్టేసుకున్నాను ఫోటోలో. స్వామి నీ పాదాలు నేను పట్టుకున్నాను, ఆ బిడ్డని నువ్వు ఆ చెర నుండి విడిపించు, ఆ బిడ్డను ఊరుకోబెట్టు, ఆ బిడ్డను ఎవరైతే హింసిస్తున్నారో ఆమెకి కొంచెం దూరంగా పంపించే అని అలాగా 5-6 సార్లు ప్రార్థన చేసుకున్నాండి. వెంటనే ఆ బిడ్డ ఏడుపు ఆపేశాడండి. సో కొన్ని మనం ఏమీ చేయలేమండి భగవంతుని ప్రార్థించడం తప్ప. ఇది నాకు మాత్రం చాలా ఆశ్చర్యం అనిపించింది. స్వామి వెంటనే ఆ పిల్లవాడు ఏడకుండా చేశాడు. వాళ్ళ అమ్మ మరి ఆ బాధ నుంచి విముక్తి కలిగించాడు అనమాట. ఈ విధంగా కొన్ని మనం ఏమి చేయలేము, స్వామి పాదాలు పట్టుకుని ప్రార్థించడం తప్ప. ఇది కలికాలం అంతే. సుఖదుఖములు త్రిగుణాత్మకమైనటువంటివి. త్రిగుణాత్మకములు అంటే ఏంటి, సాత్వికము, రాజసికము, తామసికము, ఈ 3 గుణాలు అన్నమాట. సో ఈ సుఖ దుఃఖాలు కూడా ఈ 3 వల్లనే మనకి కలుగుతూ ఉంటాయి. శ్రీరాముడు తామసికము అనేటువంటి తాటకని చంపేశాడు, సంహరించి రాజసికము అనేటువంటి అహల్యను ఉద్ధరించి సాత్వికము అనేటువంటి సీతమ్మను పొందాడు. ఈ విషయాన్ని ఇంకా డీటెయిల్ గా మనం ఈ పేరాలో మనం తెలుసుకోవచ్చండి. సుఖదుఖములు త్రిగుణాత్మకములు అయినటువంటివి. సాత్వికము ప్రకాశశీలమును, అంతే కదా, ప్రకాశశీలమును అంటే మంచి గుణాన్ని కలిగి ఉంటారు వాళ్ళు, సాత్విక గుణం కలిగిన వాళ్ళు. రాజసికము క్రియాశీలమును, తామసికమునందు రెండింటిని అణగద్రొక్కే భావములు ఉంటాయి. అంతే తామసికం, ఈ తాటకి తామసిక గుణం కలదనమాట. అంటే క్రియాశీలనే అణగదొక్కింది, సాత్వికాన్ని కూడా అణగదొక్కేసింది. అటువంటి తాటకని సంహరిస్తాడు. తాటకని అంటే తామసికం దాటేసి రాజసికము అంటే క్రియాశీలమాట. తనకి తెలుసో తెలియకో అహల్య పొరపాటు చేసింది, అది క్రియాశీలమాట. దాన్ని ఉద్ధరిస్తాడు శ్రీరామచంద్రుడు. ఉద్ధరించి ఎక్కడికి వెళ్తాడు, సాత్వికము, సీతమ్మ సాత్వికము, ఆమె చేయి పట్టు అంటే కళ్యాణం జరుగుతుంది అనమాట. ఎక్కడ ప్రకాశశీలము అధికంగా ఉంటుంది, క్రియాశీలము తక్కువగా ఉంటుందో అక్కడ సుఖము నెలకొంటుంది. అంటే అర్థం, రాజసికము తక్కువగా ఉండి సాత్విక భావం ఎక్కువగా ఉంటే అక్కడ అంటే ఎవరు పాటిస్తారో, ఎవరు అనుష్ఠిస్తారో, ఎవరి భావం ఆ విధంగా ఉంటుందో వాళ్ళకి సుఖ సంతోషాలు పొందుతారనమాట. ఎక్కడ క్రియాశీలము అధికముగా ఉండి ప్రకాశశీలము తక్కువగా ఉంటుందో అక్కడ దుఃఖము ప్రకటితమవుతూ ఉంటుంది. అంతే కదండి. సాత్వికం తక్కువగా ఉండి రాజసికం ఎక్కువగా ఉంటే అక్కడ వాళ్ళకి దుఃఖమే ఉంటుంది అనమాట. అంతే కదా. అహల్య రాజసికం క్యారెక్టర్ వలన ఎంత కాలమో అండి ఎండకి ఎండి వానకి తడిచి అలా ఉండిపోయింది అనమాట. కాబట్టి దుఃఖం ఎక్కువైపోయింది. ఆవిడలో కొంత సాత్వికం ఉన్నప్పటికీ కూడా ఆ రాజసికాన్ని దాటలేకపోయారు అనమాట. నెక్స్ట్
తక్కువగా ఉంటుంది. ఆ ప్రదేశం మొత్తం సుఖమును అనే దానికి విరుద్ధమై దుఃఖముగా ఉంటుంది. సాత్విక రాజసికముల రెండింటిని అణగద్రొక్కి తామసికము అనే స్థితి ఏర్పడినప్పుడు కేవలము మోహము నెలకొని ఉంటుంది. అంతే కదా. తాటకి ఆ మోహము శూర్పణకని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం. రాజసికాన్ని సాత్వికాన్ని అణగదొక్కి మోహావేశ్వరాలై ఒక అందమైనటువంటి స్త్రీగా రూపొంది లక్ష్మణుణ్ణి ప్రలోభపెట్టి రాముణ్ణి ప్రలోభపెట్టి ముక్కు చెవులు రెండు పోయించేసుకుందనమాట. అంచేత ఏతావాత ఈ జగత్తంతయు త్రిగుణాత్మక స్వరూపంగా గోచరిస్తుంది. అంటే కొందరు సాత్వికం ఉండొచ్చు, కొంతమంది రాజసికం, కొంతమంది తామసికం, ఒక్కొక్కళ్ళు 2 గుణాలు లేకపోతే 3 గుణాలు ఉన్నత స్థితిలో ఉండొచ్చు. దాన్ని బట్టి సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయన్నమాట. అది అర్థం. ఇట్టి గుణములను 2 శిరస్సులుగా విభజించి 2 ముఖములుగా భావించి ఒకవైపున సుఖము దుఃఖము మరియు జననము మరణము అనే స్థూల స్వరూపాన్ని భావించారు. అంటే ఈ 3 గుణాలని కూడా 2 శిరస్సులుగా విభజించారు. అంటే ఇప్పుడు ఒక కాయనికి బొమ్మ బొరుసు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా 2 వైపులా ఉండేట్టుగా చెప్తున్నట. ఒకటేమో సుఖము, ఇంకోటి దుఃఖము, జననము మరణము అనేటువంటి స్థూల స్వరూపంగా భావించారు. ఒకవైపు అన్నమాట ఇది. రెండో వైపున అపవర్గము అనే ముక్తికి సంబంధించిన సాత్విక గుణములు ప్రకటిస్తూ వచ్చారు. అపవర్గము అంటే నాకు సరిగ్గా అర్థం తెలియలేదు. బహుశా నిస్సంగత్వమేమో అని అనుకుంటున్నానండి. ఈ నిస్సంగత్వము అంటే అపవర్గము అనేటువంటి ముక్తికి సంబంధించిన సాత్విక గుణములు ప్రకటిస్తూ వచ్చారు. ఆ సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే ముక్తి అని ఉంది కదా. బహుశా అదే అని అనుకుంటున్నాను, నిస్సంగత్వమే అనుకుంటున్నాను నేను. సో ఈ మోహం పోయి ఈ నిస్సంగత్వం ద్వారా ముక్తికి మనం సోపానం వేసుకోవచ్చు. అనగా మానవుని యొక్క మనస్సును 2 ముఖములుగా భావించి ఒకటి భోగావస్థ, రెండవది అపవర్గావస్థ అని పేరు పెట్టారు. సో మనిషి యొక్క మనసు 2 ముఖాలు కలిగి ఉంటుంది. ఒకటి ఏమిటంటే భోగం అనిపించేది, రెండవది ముక్తికి మార్గం చూపించేది. ఇట్టి భోగ అపవర్గముల మధ్య మానవుడు అనేక రకములైన ఇక్కట్లకు గురి అయి మానవత్వానికి దూరమై దైవత్వాన్ని ఏమాత్రము చింతించక దీనత్వములో తన జీవితాన్ని కృషింపచేసుకుంటున్నాడు. ఒకటి అటు ముక్తి వైపు వెళ్దామా, ఇటు ఎన్నో టెంప్టేషన్స్ ఉంటాయి, ఇటు వెళ్దామా అనేటువంటి సందిగ్ధావస్థలో కూరికిపోయి ఏం చేస్తాడు, ఈ కలికాలం కదా, ఎక్కువ ఈ అట్రాక్షన్ కి ఈ వీటికి లోబడి ఇటు భోగావస్థకే వెళ్ళిపోతున్నాడు అనమాట. పుట్టపర్తిలో పడియా నేను స్టేషన్ లో ఏలూరు రావడానికి స్వామి దర్శనం అయిపోయిన తర్వాత బయలుదేరుతుంటే ఒక తల్లిని, బహుశా ఆ బాబుకి 10 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటానండి. ఆ బాబు తల్లిని అడుగుతున్నాడు, అమ్మా స్వామి దేనికి అట్రాక్ట్ అవ్వద్దని చెప్తున్నారు కదా అంటే ఆ రోజు సందేశం విన్నట్టున్నాడు ఆ బాబుకి అర్థమైన రీతిలో అడిగాడు అనమాట. దేనికి టెంప్ట్ అవ్వద్దు, ఆకర్షితులు అవ్వద్దు అని చెప్తున్నారు కదా, మరి పుట్టపర్తిలో అన్ని షాపులో ఎన్నో వస్తువులు, బట్టలు, ఐస్ క్రీమ్ పార్లర్లు ఇవన్నీ ఏంటమ్మా మన ఇవన్నీ అట్రాక్ట్ చేస్తున్నాయి కదా, మరి ఎట్లా అని అడిగాడు వాడు. ఆ చిన్నాడైనా అంత చక్కటి క్వశ్చన్ అడిగాడు. అప్పుడు ఆ తల్లి ఏం చెప్పిందంటే, నాయనా ఇవన్నీ స్వామి పెట్టారు అంటే మనం అట్రాక్ట్ అవుతామా లేదా, మనని మనం కంట్రోల్ చేసుకుంటున్నామా చేసుకోగలుగుతామా అని పరీక్షించడానికే పెట్టారు నాయనా అని ఆ తల్లి చెప్పింది ఎంతో చక్కగా. కాబట్టి ఈ భోగలాలసులత్వాన్ని కలిగించేటువంటి వస్తువులు ఉంటాయి ప్రపంచంలో. మనం దైవత్వాన్ని చేరుకోవడానికి ఉండేటువంటి మార్గాలు ఉన్నాయి. అయితే ఏ మార్గాన్ని అవలంబిస్తామో అంటే మనసు అన్నమాట. ఏ మార్గాన్ని మనసు అవలంబింప చేస్తుందో దాన్ని బట్టి మన కర్మలు ఉంటాయి, దాన్ని బట్టి మన జీవిత లక్ష్యం, దాన్ని బట్టే మన గమ్యాన్ని చేరుకోవడం కూడా జరుగుతుంది. దైవానుగ్రహమును ఎవరు అందుకోగలరో
అట్టి ప్రాప్తి సాధించుకోగలరో అట్టివారు మాత్రమే ఈ భోగావస్థ అపవర్గ అపవర్గ అవస్థ రెండింటికి అతీతమైన దివ్య స్థితి యందు ఆనందాన్ని అనుభవించగలుగుతున్నారు. అయితే దైవ యొక్క అనుగ్రహాన్ని ఎవరైతే అందుకోగలుగుతున్నారో తన సాధన ద్వారానే దైవాన్ని మనం అందుకోగలుగుతామండి. దైవాన్ని ఎప్పుడైతే మనం ప్రాప్తింప చేసుకోగలుగుతామో అటువంటి వారు ఈ భోగావస్థకు కానీ అపవర్గ అవస్థ కానీ రెండిటికి అతీతంగా ఉన్నటువంటి దివ్య స్థితికి చేరుకుని ఆనందాన్ని అనుభవిస్తాము అని చెప్తున్నారు. దీనికి ఎంతో మందిని మనం చెప్పుకోవచ్చు. అందులో భక్త తుకారాం అండి. భక్త తుకారాం అన్నిటినీ అధిగమించి ఆయన్ని సశరీరులుగానే విమానం వస్తుంది స్వర్గం నుంచి, అందులో వెళ్ళిపోతారనమాట ఆయన. సో ఈ రెండింటిని దాటి దివ్య స్థితి యందు ఆనందాన్ని అనుభవించారు భక్త తుకారాం. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది. అయితే ఈనాడు దైవాన్ని గురించి నిర్ణయించుకోవటంలో కూడా కొన్ని రకములైన విచిత్ర పద్ధతులు గోచరిస్తున్నాయి. అయితే ఈయన దైవమా కాదా అని అనుమానం. రాముడు నిజంగా దేవుడేనా? రాముడు మనిషిలాగా ఇన్ని కష్టాలు పడ్డాడు అని కొన్ని హింసా ప్రవృత్తులు అవలంబించవలసి వచ్చింది, వాలిని చంపాడు, ఇట్లాంటివన్నీ అనమాట. అనుకుని నిజంగా ఆయన దేవుడేనా అనేటువంటి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇట్లాంటి డౌట్స్ ఉంటాయి అన్నమాట. మానవుడు తన యుక్తి చేత, తర్కము చేత, ప్రమాణముల చేత దైవము ఇట్టివాడు అట్టివాడని నిర్ణయించుకోవడానికి పూనుకుంటాడు. మానవుడవ పెద్ద తెలివైన వాడు అనుకుంటాడు, నేను ఎంతో యుక్తిపరుణ్ణి అనుకుంటాడు, ఎన్నో యుక్తులు తెలుసు అనుకుంటాడు. అంత జీరో. తనకి లాజిక్, తర్కం అంటే కాకులన్నీ నల్లగా ఉంటాయి, ఈ పక్షి నల్లగా ఉంది కాబట్టి ఇది కాకి, ఇది తర్కం అన్నమాట. ప్రమాణం అంటే కొంత స్టాండర్డ్, వీటి చేత ఏం చేసుకుని స్టాండర్డ్స్ తీసుకుంటే తర్కము యుక్తి, వీటి చేత నిజంగా దైవము అనేవాడు ఈ విధంగా ఉంటాడు, ఆ విధంగా ఉంటాడు, ఆ పని చేస్తాడు, ఈ పని చేస్తాడు, ఇవన్నీ అని నిర్ణయించుకోవటానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే మానవుని బుద్ధి యొక్క యోగ్యతా శక్తి ఇట్టి నిర్ణయంకు సరైన అధికారము కలదా? అయితే మనం నిర్ణయించడానికి మనం ఎవరండి? మనకు ఆ శక్తి ఉందా? ఎటువంటి శక్తి ఉంటా? మంచివాడు మంచివాడిని గుర్తిస్తాడు. చదువుకున్నవాడే ఒక విద్యార్థి యొక్క ప్రతిభని లెక్కగట్టగలడు. కాబట్టి ఇటువాడు అటువాడు అని చెప్పండి, మనలో దైవత్వం ఉందా అని మనం ప్రశ్నించుకోవాలి. ఈ విధంగా ప్రశ్నించుకోవడానికి, ఈ విధంగా అంతర్మదం చేసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు అని తెలియజేస్తున్నారు. మానవునికి పరమాత్ముని పైన ప్రేమ అభిమానములు ఉండినా అప్పుడు పరమాత్ముడు ఈశ్వరుడని, సర్వజ్ఞుడని వర్ణించడానికి పూనుకుంటాడు. మనం భగవంతుణ్ణి ప్రేమిస్తే మనం భగవాన్ సత్యసాయిబాబాని హృదయపూర్వకంగా త్రికరణ సిద్ధిగా ప్రేమిస్తున్నాం. కాబట్టి భగవాన్ సత్యసాయిబాబా వారు సర్వజ్ఞుడు, సర్వంతర్యామి, సర్వేశుడు, సర్వ దేవతలకు అతీతుడు, ఈయనే పరమాత్ముడు అని మనం విశ్వసిస్తున్నాం అనమాట. ఎందుకంటే మన ప్రేమ అట్టిది స్వామి పైన. అదే ప్రతికూల భావములు ఏర్పడినప్పుడు పరమాత్ముడు ఈశ్వరుడు కాడని, సర్వవ్యాపకుడు కాడని, సర్వజ్ఞుడు కాడని అనేక రకములుగా వ్యతిరేక భావాలు ఏర్పరచుకుంటాము. దీనికి చాలా దృష్టాంతాలు ఉన్నాయండి. చక్రవర్తి రాజగోపాల్ అనేటువంటి ఆయన, ఐ థింక్ 5 minutes ఉందనుకుంటా. చక్రవర్తి రాజగోపాల్ అనేటువంటి ఒక స్వామి భక్తుడు. వాళ్ళ అన్నగారి ద్వారా స్వామి యొక్క గొప్పతనాన్ని, స్వామి యొక్క దివ్యత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి స్వామి నాకు సర్వస్వం అనుకున్నటువంటి వ్యక్తి. ఒక పర్యాయము వాళ్ళ ఆఫీస్ బాస్ గారేమో ఆఫీసులో పనిచేసే కొందరిని, ఈయన్ని కూడా తిరుపతిలో, మెడ్రాస్లో పనిచేస్తారు ఈయన. తిరుపతిలో జరిగేటువంటి క్రికెట్ టోర్నమెంట్ కంటే 1950s 60s ఆ ప్రాంతంలో 70s ఆ ప్రాంతంలో జరిగినటువంటి విషయం అండి ఇది. తిరుపతిలో క్రికెట్ లో పార్టిసిపేట్ చేయమని పంపిస్తే పాపం వీళ్ళు ఓడిపోతారు. ఎట్లాగో తిరుపతి వచ్చాం కదా, బాస్కి మనం ఓడిపోయామని ఏం చెప్తాము? ఆ రోజుల్లో పెద్ద ఈ సెల్లో ఇవేమీ లేవండి.
అంచేత ఏం చెప్తామని చెప్పి ఎలా తిరుపతి వచ్చాం కదా, తిరుమల వెళ్ళిపోయి తల నీలాలు ఇచ్చేద్దాం, ఇచ్చేసి ఆయన అడుగుతారు గెలిచారని అడిగితే మనం తల వంచుకుందాం, ఈ గుండు చూపిద్దాము, దాన్ని బట్టి ఆయనకు అర్థం అయిపోతుంది అని అనుకున్నారు. అనుకున్న తర్వాత ఎప్పుడు ఈ చక్రవర్తి రాజగోపాల్ జేబులో ఎప్పుడు స్వామి ఫోటో విభూది ఉంటుంది అనమాట. వీళ్ళకేమో వ్యంగ్యం, స్వామి అంటే వ్యంగ్యం. అంచేత వాళ్ళు ఎన్ని విధాలు ఏడిపించాలో అన్ని విధాలు ఏడిపిస్తూ ఉండేవాడిని. తిరుగు ప్రయాణంలో వాళ్ళు ఏం చేశారంటే టికెట్ వీళ్ళందరూ కొనుక్కున్నారు మెడ్రాస్కి, కానీ చక్రవర్తి రాజగోపాలానికి మాత్రం కొనకపోతే అసలు టికెట్ టీసీ ఏం చేస్తాడో చూద్దామని వాళ్ళు చూస్తున్నారు తమాషా. టీసీ వచ్చాడు, వీళ్ళు ముగ్గురు టికెట్ చూపించారు. పాపం గోపాలం దగ్గర టికెట్ లేదు, వీళ్ళు కొనలేదు. అప్పుడు టీసీ వచ్చాడు, వచ్చి కరెక్ట్ గా వాళ్ళ ముగ్గురి చూసాడు. ఇతని దగ్గరికి వచ్చేసరికి పక్క కంపార్ట్మెంట్ లో ఏదో పెద్ద గొలబా జరుగుతుందన్నమాట. వెంటనే ఇంకా ఈ రాజగోపాల్ నడకుండా టీసీ అటు పోయి అక్కడ ఏదో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏ వస్తే పోలీసులు రావడం ఏదో జరిగింది తమాషా. చివరికి టీసీ వీడిని చూడలేదు, ఎక్స్ట్రీమ్లీ సారీ, చక్రవర్తి రాజగోపాలం గారిని చూడలే. సరే ట్రైన్ దిగిపోయాడు. సో ఈ విధంగా చూడాలి కాబట్టి అరే వీడు దేవుడు చాలా గొప్పోడేరా అని అనుకున్నారు వాళ్ళ ముగ్గురు. తర్వాత ఏమో దిగిన తర్వాత మళ్ళా అక్కడ గేట్ దగ్గర చెకింగ్ ఉంటది కదా, అదొకటి దాటాలి. అప్పుడు ఏం చేశారంటే ఈయన ఎవ్రీ థర్స్డే కూడా ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకోవడం అలవాటు ఈయనకి. ఆరెంజ్ కలర్ ఆ చొక్కా వేసుకున్నారు, ఆ లుంగి ఏమో కాస్త పైకి కట్టుకున్నారు మడత పెట్టి. ఆయన తమను కూడా ఆ కలర్దే, అది గుండు చేయించుకున్నారు కదా, ఆ గుండికి అది తలపాగల చుట్టేసుకుని తన లగేజ్ తల మీద పెట్టుకున్నారు, బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ముగ్గురు ఏం చేశారంటే వాళ్ళ బ్యాగులు కూడా ఇతనికి వచ్చి మొయ్యరా అన్నారు, మంచివాడు కదా. అంచేత ఆళ్ళ బ్యాగులు కూడా చేతికి అటు ఇటు తగిలించుకున్నాడు. వాళ్ళ ముగ్గురు వెళ్ళారు ముందు గేట్ నుంచి బయటికి. ఈయన కూడా వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏమనుకున్నారు అక్కడ చెకింగ్ ఉండేటువంటి టీసీ ఏమనుకున్నారు ఈయన కూడా ఒక లైసెన్స్ కూలి అనుకున్నాడు అనమాట. ఎందుకంటే అంత లగేజ్ మోసుకెళ్తున్నాడు కదా. ఈ విధంగా ఆ స్వామి అతన్ని రక్షించారు అనమాట. అప్పుడు మళ్ళా అనుకున్నారు స్వామి సత్యసాయి బాబా నిజంగా దేవుడేరని. ఈ విధంగా చాలా పరీక్షలు పెట్టారు చక్రవర్తి రాజగోపాలానికి. ఇందులో ఇదొక్కటే నేను తెలియజేస్తున్నాను కారణాంతరాల వల్ల. అంటే సర్వజ్ఞుడు అని తెలుసుకున్న వాళ్ళకి సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు తెలుసుకున్న వాళ్ళకి వాళ్ళ అనుభవాలే తెలియజేస్తాయి. ప్రతికూల భావాలు కలిగినటువంటి ఆ ముగ్గురు కూడా తర్వాత ఈయనకి పెట్టిన పరీక్షల్లో చక్రవర్తి రాజగోపాల్ చాలా పరీక్షలు పెట్టారు. వాళ్ళు అన్నిట్లో గెలవడం అంటే స్వామి దగ్గరుండి అన్ని ప్రూవ్ చేశారు. నేను అతను వెంట భక్తుల వెంట జంట కంటా ఉంటానని తెలియచేశారు. అంటే తెలియచేంటే వాగ్ద్వారాగా చేతల ద్వారా. అప్పుడు వాళ్ళు కూడా స్వామి భక్తులు అయిపోయి స్వామి విభూతి పెట్టుకోవడం మొదలు పెట్టారనమాట. ఈ విధంగా వ్యతిరేక భావాలు ఉండేవాళ్ళు కూడా స్వామి భక్తులు అయిపోయి. ఇంకొక చిన్న పేరండి. ఈ విధంగా భగవతత్వం గురించి తాను ఏర్పరచుకున్న అనుకూల ప్రతికూల భావములను బట్టి మాత్రమే నిర్ణయించుకుంటున్నాడు. కానీ బుద్ధి యొక్క శక్తి చేత పరమాత్మని పొందటానికి ప్రయత్నం చేస్తున్నాడే కానీ ఆ అతీత స్థితిని అర్థము చేసుకోవటానికి ఏ మాత్రము కూడాను ప్రయత్నము సల్పడం లేదు. మనం ఏం చేస్తాం, అనుకూలంగా ఉంటే నిజంగా భగవంతుడు ఉన్నాడు రా అంటాం, ఓకే. ప్రతికూలంగా అంటే దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే ఇలా జరుగుతుందా అని అనుకుంటాం అనమాట. కానీ అసలు పరమాత్మ తత్వాన్ని మాత్రం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం ఏమాత్రం చేయటం లేదు. కురుక్షేత్ర యుద్ధములో అభిమన్యుని వధ జరిగినప్పుడు అర్జునుడు తన రథముపై కూర్చున్న కృష్ణుని కేవలం ఒక సారథిగా భావించాడు. ఇక్కడ ద్వాపరయుగంలో జరిగినటువంటి విషయాన్ని స్వామి తెలియజేస్తున్నారు. కురుక్షేత్ర యుద్ధంలో రథసారథిగా ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుని అర్జునుడు ఒక రథసారథిగానే అనుకున్నాడు అనమాట. అంతేగాని భగవంతుడు అని తెలుసు, కానీ ఒక విధమైన మాయ కమ్మేసి అతను ఒక రథసారథిగానే అనుకున్నాడు. ప్రతికూల భావములు ఆధారం చేసిన సర్వజ్ఞుడి కృష్ణుని కేవలం ఒక రథసారథిగా మాత్రమే నియోగించుకుంటూ వచ్చాడు. చివరకు మహాభారత యుద్ధమునందు అర్జునుడు విజయలక్ష్మిని సాధించిన సమయంలో కృష్ణుని పరమాత్మగా విశ్వసించి స్వామి మీ అండదండలే నా విజయమునకు మూల కారణమని కృష్ణునికి శరణాగతుడైనాడు. అంటే అతనికి ప్రతికూలం ఏం లేదు అర్జునుడికి, కానీ రథసారథికి అన్ని డైరెక్షన్స్ ఇచ్చాడు. కానీ కేవలం రథసారథి అని అనుకున్నాడు, కానీ భగవంతుని విషయం మర్చిపోయాడు అనమాట. తర్వాత యుద్ధంలో వీరిదే పాండవులదే విజయం అయినప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి స్వామి అసలు మీరుండబట్టే మీ వలనే నాకు విజయం జరిగింది,
కలిగింది. లేకపోతే నేనేమైపోదునో అని సర్వస్వ శరణాగతి పొందాడనమాట. తాను ప్రార్థించిన దైవము ఆనాడు ఆ తర్వాత కూడా ఒకే కృష్ణుడు అయినప్పుడు ఈ విధముగా ద్వంద్వ భావములు వ్యక్తం చేయడములో అర్జునుని బుద్ధి వికారములు సక్రమమైనవా లేక వక్రమమైనవా అని మనము విచారించక తప్పదు. సరే, ఈ బుద్ధి గురించి స్వామి ఇక్కడ మనసు అయిపోయింది బుద్ధి. సరే, ముందేమో రథసారథే అనుకున్నాడు, తర్వాత ఏమో నువ్వే దేవుడు అనుకున్నాడు. కాబట్టి ఈ ద్వంద్వ భావాలు, ఒకసారి దేవుడు, ఇంకోసారి దేవుడు కాదు, ఒకసారి ఒక వ్యక్తి మంచివాడు, తర్వాత దుర్మాడు, ఈ విధంగా ద్వంద్వ భావాలు ఉంటాయన్నమాట. ఆ విధంగా చేయడానికి బుద్ధి పనిచేస్తుంది అనమాట. ఆ బుద్ధి, ఇటువంటి బుద్ధి ఉండడం కరెక్టా కాదా అనేటువంటి అంతర్మదనం చేసుకోవడం చాలా వరకు అవసరం అని స్వామి తెలియచేస్తున్నారండి. దీంతో మానేస్తాను, ఎందుకంటే టైము. ఓం శ్రీ సాయిరాం. నాకు ఇటువంటి సదావకాశం ఇచ్చి ఈ విధంగా నాతో చెప్పించినటువంటి, నాతో అంటే మళ్ళా నేను అనుకోకూడదు, ఈ సరస్వతి అనేటువంటి ఒక మైక్ ద్వారా, ఈ దేహము ద్వారా చెప్పించినటువంటి భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య చరణారంధులకు మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గురువు గారు గురుపత్నికి మరొక్కసారి వందనము తెలియజేసుకుంటూ, వినినటువంటి సోదరులందరికీ కూడా, సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక సాయిరాం తెలియజేసుకుంటూ, అందరికీ సాయిరాం అండి. సాయిరాం, సాయిరాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్ ఏంటంటే 1345 రోజులు బట్టి మాట్లాడుతున్నా నాకు టైం సరిపోవట్లేదు. పెక్యులర్ థింగ్ టు మీ. 1345 రోజులు బట్టి మాట్లాడుతున్నా, ఐఎమ్ నాట్ స్పీకింగ్ సఫిషియెంట్లీ. స్వామి మిరకల్ అంటే ఇది. థ్యాంక్ యూ సో మచ్. మీరు వేదనారాయణ అన్నారు, ఆయన పుట్టపత్రులైన 1-2 సార్లు కలిసే అవకాశం కలిగింది. ఇక్కడ ఏకాదశి రుద్రాభిషేకానికి సుందరం యానివర్సరీ ఒకసారి వస్తే ఆయనకి సాయి సంజీవని స్వామి విభూదిస్తే చాలా ఆనందపడిపోయాడు. వేదనారాయణ మైసెల్ఫ్ ఇంకొక ఇద్దరం వరల్డ్ ప్రపంచ గ్లోబల్ గాయత్రి యజ్ఞం మేము చేస్తుంటాం. అంటే మా గ్రూప్ లో ఉన్న వాళ్ళ గాయత్రి మంత్రం చేస్తారా అని రూల్ కాదు. మాకు 4 గ్లోబల్ గాయత్రి 4 గ్రూపులు ఉన్నాయి. ఇప్పటికి 60 కోట్ల గాయత్రి యజ్ఞం చేసామండి. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రైమ్ మెంబర్ పుట్టపర్తి. ఈ వేదనారాయణ సారథ్యంలో ప్రతి నెల ఒక 8 లక్షల గాయత్రి మంత్రం చేస్తారండి. ఈ గ్రూపులో ఎవరైనా ఆ గ్లోబల్ గాయత్రిలో జాయిన్, ఎనీబడి వాంట్స్ టు జాయిన్, యూ మెసేజ్ మీ, ఐ విల్ ఇంక్లూడ్ ఇన్ ద గ్రూప్. కొంతమంది ఉన్నారు గాయత్రి గ్రూప్ లో, నేను చెప్పక్కర్లేదు. ఎనీబడి ఇంట్రెస్టెడ్ పర్సనల్లీ, ఈ మెసేజ్ మీ, ఐ విల్ ఇంక్లూడ్ ఇన్ దట్. అదృష్టం ఏంటంటే నన్ను కూడా గ్రూప్ అడ్మిన్ చేశాడు వేదనారాయణ. రామాయణ యొక్క విశ్లేషణలో బాగా కాలాతీతమైంది ఇవాళ. టుడే ఐ వాంట్ కంటిన్యూ, టుడే ఐ వాంట్ ఫినిష్ ఇట్. రామాయణంలో పాత్రలు విశ్లేషణలో భాగంగా, రామనామాన్ని స్మరించిన మహనీయుల్లో భాగంగా మనం మొన్నటి రోజున తులసిదాస్ గురించి కొంత తెలుసుకుని ఆపేశాము. చూద్దాం ఎంతవరకు సాగుతుందో చూద్దాం. టుడే ఐ వాంట్ టు ఫినిష్ ఈ చాప్టర్. ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది. ఎక్కడ ఆపేయమంటే, పెళ్లి చేసుకోమంటే నాకు వద్దు నాన్న, నాకు అమ్మానా, ఇది ఈ కాలం తంతు కాదు, ఆ కాలం తంతు అన్నారు స్వామి. రాంబోలో పెళ్లి చేసుకోరంటే వద్దు నేను తులసి సేవ చేయలేను, రాముడి సేవ చేయలేను, పెళ్ళాం వస్తే అన్నవాడు. పెళ్ళాం వచ్చిన తర్వాత నో తులసి నో రామ. ఆ పెళ్ళాం కొంగుబడి తిరగటం సరిపోయింది. 24 గంటలు పెళ్ళాం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. వంటగదిలో ఉంటే వంటగదిలో. నేను తప్పు పట్టట్లేదు. చివరికి ఏ స్థితికి వచ్చానంటే, ఈ విధమైన చర్యలు చూసి భార్యకు విసుగు పుట్టింది అని ఆపామండి. విల్ కంటిన్యూ. కొన్ని ఎపిసోడ్స్ మనకు తెలిసిందే. ఒకనాటి రాత్రి ఎవరో దగ్గర బంధువులు మరణించినట్లు వార్త వచ్చింది. ఈ 2 సంవత్సరాల్లో వాడు పెళ్ళాన్ని ఎప్పుడు వదిలిపెట్టలేదు తులసిదాస్ గారు. ఇంటి లోకల్ గా వాళ్ళ అత్తగారింటికి కూడా పంపలేదు. కావాలంటే ఎవరైనా వచ్చి ఇక్కడ చూడండి అంతే. ఐ వోంట్ సెండ్ మై వైఫ్, ఐ వోంట్ లివ్ వితౌట్ మై వైఫ్.
నా సర్వస్వము ఆవిడే, నా పంచ ప్రాణము. అలాగ బతికాడు 2 సంవత్సరాలు. మరి అలా బతకచ్చో లేదో మనకు తెలియదు. తులసీదాస్‌ని మనం యూ కెనాట్ పాయింట్ ఔట్ ఇట్. ఒకనాటి రాత్రి ఎవరో దగ్గర బంధువులు మరణించినట్లు వార్త వచ్చింది. అప్పుడు రంబోలా నేను సాయంకాలము 5 గంటలకు పోయి 6 గంటల లోపే వచ్చేస్తాను అని చెప్పి పోయాడు. మనసంతా పెళ్ళాం చుట్టూ తిరుగుతుంది. 1 అవర్ 1 అవర్ మార్జిన్ పెట్టాడు పాపం. ఆ అమ్మాయి ఇదే సమయం అనుకుంది. ఈ గంట లోపల తల్లిగారింటికి పోయి ఒక తూరి తండ్రిని అందరినీ చూసుకొని వస్తా అని చెప్పి ఆమె తలుపుకు తాళం వేసి పక్కింటి ఆమెకి తాళం చెవి ఇచ్చి, అమ్మా ఆయన వస్తే తాళం చెవి ఇవ్వండి, నేను త్వరలోనే వస్తాను, పుట్టింటికి పోయింది అని చెప్పండి అని చెప్పి వెళ్ళింది. ఇంతలో పెద్ద గాలివాన వచ్చింది. కుంభవర్షం కురుస్తున్నది. ఆమె రావడానికి వీలు లేకపోయింది పాపం. ఆ వాన నిలిచిన తర్వాత పోదాం అనుకుంటూ ఉంది. ఆ పిచ్చి మనిషి వానలోనే వచ్చేసాడు. అక్కడ పోయిన పని జరిగిందో లేదో తిరిగి వెనుకకు వచ్చి చూస్తే బీగం వేసి ఉన్నది. బీగం అంటే లాక్ అన్నమాట. ఎక్కడ పోయిందని అనుకుంటూ ఉంటే పక్కింటి ఆమె వచ్చి తాళం చెవి ఇచ్చింది. పూర్వకాలంలో 7 గంటలకే భుజించి దీపాలు తీసి ఎవరికి వారు నిద్రించేవారు. చాలా బాగుండే సంగతి. ఇప్పుడు అర్ధరాత్రి దాకా తింటాము. నిన్న ఒక మెసేజ్ పెట్టాను. ఆ ఊళ్ళో పొద్దున 10 గంటలకు అందరు భోజనం చేసి నిశ్శబ్దంగా ఉంటుంది. ఈ ఆకివీడి దగ్గర విలేజ్ అండి. పొద్దున్న 10 అందరు భోజనం చేసి రెస్ట్ స్టేజ్ లో ఉంటారు. మళ్ళీ 3 గంటలకు లేచి అందరూ సమావేశం అవుతారు. అందరూ కూడా మళ్ళీ మాస్ సంధ్యావందనం అన్ని చేస్తారు. చాలా పెక్యులర్ విలేజ్. రాత్రి పెట్టాను. పూర్వకాలంలో 7 గంటలకే భుజించి దీపాలు తీసి ఎవరికోరు నిద్రించేవారు. ఆనాడు కరెంటు దీపాలు లేవు. ప్రకృతి అంతా నిద్రిస్తూ ఉంది. రాత్రి 10 గంటలకు అత్తగారింటి పోయి తలుపు కొట్టాడు. పెద్ద కుంభవర్షము. బట్టలంతా తడిసి నీరు కారిపోతున్నాయి. వణికిపోతున్నాడు. తలుపు కొట్టేటప్పుడు అత్తగారు లేచింది. ఆ అమ్మాయి కనిపెట్టింది. ఈ సమయంలో ఎవరు వస్తారు? ఈ పిచ్చి మనిషే వచ్చి ఉంటారు. నువ్వు పోవద్దు అని తల్లికి చెప్పి ఆమె వచ్చి తలుపు తెచ్చి, ఇతనే. ఆమెకు చిరాకు పుట్టింది. మలమూత్ర దుర్గంధ రక్తమాంసలతో కూడిన ఈ దేహంపై ఉన్న అభిమానము మోహము రామునిపై పెట్టకూడదా? ఒకటే డైలాగ్ కొట్టిందని. మలమూత్ర దుర్గంధ రక్తమాంసంతో కూడిన ఈ దేహంపై ఉన్న అభిమానము మోహము రామునిపై పెట్టకూడదా? నీవును నీ జన్మము తరించి ఉండేది కదా. తుచ్చమైన ఈ దేహభ్రాంతితో ఇన్ని కష్టాలకు గురైపోతున్నావు. పూర్వం రామచరితాన్ని ఎంతో చింతించేవాడు. రామ భజనలు రామకీర్తనలు పాడేవాడు. ఈనాడు నా వల్ల రామచరితాన్ని దూరం చేసుకుంటున్నావు. ఛీ ఛీ. ఈ దేహభ్రాంతి దేహమోహము ఉండేదానికంటే రామ మోహాన్ని పెంచుకుంటే ఎంత నీవు తరించి ఉండేవాడు అని చాలా కఠినంగా చెప్పింది. ఆమెకు నిద్రాభంగమైనది. ఈ 2 ఏళ్ల నుంచి చాలా బాధలు పడింది.
అందువల్ల మనసు నుంచి కఠినంగా వచ్చాయి. ఆ మాటలు తులసిదాస్ హృదయానికి ములుకుల వలె నాటుకుపోయినాయి. తక్షణమే ఆ వర్షంలోనే వెనుకకు తిరిగి రాత్రికి రాత్రే ప్రయాగ చేరుకున్నాడు. ఆనాటితో భార్యాభర్తలకు వియోగం జరిగిపోయింది. ఈ సూటైన మాటలు తన హృదయానికి నాటుకోవటం చేత మనసు పరివర్తన చెంది రాముని వైపు మనసు మారిపోయింది. ఒక్కొక్క సమయంలో మనిషి యొక్క ప్రభావము, సంకల్పం యొక్క పటుత్వము. ఎస్, ఐ హ్యాడ్ వెరీ స్ట్రాంగ్ విల్ టు కంటిన్యూ దిస్ ఏఎస్పి ఫర్ సో మెనీ సమ్ మోర్ డేస్ ఆల్సో. ఐ హ్యాడ్ ద సంకల్ప. నాకు నేనేం ఖర్చు పెడుతున్నానండి? ఐఎమ్ నాట్ లూజింగ్ ఎనీథింగ్, ఐఎమ్ గెయినింగ్. ఒక్క కాసు ఖర్చు పెట్టట్లేదు ఈ కార్యక్రమానికి. ఇటువంటి కాసు ఖర్చు పెట్టలేని కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి మన సాయి సంస్థలు. అన్నిటికీ డబ్బు కావాలి, డబ్బుతో చేసే పనులు ఉన్నాయి. సంకల్పం యొక్క పటుత్వము, దాని యొక్క శక్తి సామర్థ్యములు చాలా కఠినంగా ఉంటుంటాయి. ప్రయాగలో తన జీవితం ప్రశాంతంగా ఉండదని అక్కడి నుంచి చిత్రకూట పర్వతానికి చేరాడు. ఆ చిత్రకూట పర్వతము మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మధ్య ఉన్నది. ఆ చిత్రకూట పర్వతంపై రామచింతన చేసుకుంటూ, రామభజన చేసుకుంటూ ఉన్నట్ట తులసీదాస్. రామ జన్మదినం వచ్చింది. ఆనాడు తాను రామ పూజ సలిపి పరిపూర్ణ శరణాగతి చేసుకోవాలనుకున్నాడు. రాములకు షోడశోపచారంతో పూజ చేయాలని గంధం తీస్తున్నాడు. ఆ సమయంలో ఒక రామచిలుక, తులసీదాస్ నువ్వు ఏం చేస్తున్నావు అని పలికింది. అటు ఇటు తిరిగాడు. కింద ఇద్దరు పిల్లలు ఉన్నారు. సరే, ఏదో నా భ్రమలోనే నాలో ఉన్న సంకల్పం యొక్క ప్రతిబింబాలే ఈ విధంగా వినిపిస్తున్నాయి. నాయనా మీరెవరు అన్నాడు. మేమా ఈ అడవిలో పశువులు కాయటానికి వచ్చాం. తాత, ఈ గంధం ఎవరి కోసము అన్నారు. రామచంద్ర కోసం నాయన అన్నాడు. మాకు కొంచెం ఇస్తావా అని అడిగాడు. అనగానే ఒక సిచ్యువేషన్ గుర్తుకు రావాలి. ఎవరికన్నా గుర్తుకొచ్చిందా? వన్ లేడీ ఈజ్ క్యారింగ్ సంథింగ్ టు సంబడి. ఇద్దరు పిల్లలు అడుగుతారు, మాకు కొంచెం ఇస్తావా అని. ఆవిడ కురూపి. బలరామకృష్ణ కృష్ణుడు కృష్ణుడు ఆవిడ పేరు వంకరగా ఉంటారు. కుబ్జ. 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 అట్లా ఇస్తారు. నేను ఇట్లా అంటుంది, అట్లా ఇస్తాను, నేను ఆయన తీసుకుపోతున్నాను రాజుగారికి అంటుంది కదా. అది మాకు కొంచెం ఇస్తావా అని అడిగాడు. పిల్లలు ఇవ్వడానికి వీలు లేదు, ఇది కేవలం రామచంద్రునికి ఇస్తున్నాను అన్నాడు. అంత లోపల పక్షి మరొక పలుకు పలికింది. తులసీదాస్, ఆ పిల్లలు ఎవరు అనుకున్నావు? రామలక్ష్మణులు. నేను హనుమంతుడని చెప్పి బుర్రని ఎగిరిపోయింది. లోపలే అతను
రామలక్ష్మణులు అని కళ్ళు మూసుకున్నట్టు. ఆ పిల్లలు అక్కడున్న గంధాన్ని తులసిదాస్ నొసటికి రాశారట. వాళ్ళు కూడా అంతర్ధానం అయిపోయారట. దానికి అంతరార్థం ఏమిటంటే, పూర్వము ఉండిన అపవిత్రమైన సంకల్పములు, ఆ దుర్గంధములంతా ఈనాటి నుంచి పోయి సుగంధమైన భావములు నీలో ప్రవేశించుగాక అని ఈ విధంగా అనుగ్రహాన్ని అందించారట. అప్పటి నుంచి రామచరితాన్ని రాసుకుంటూ వచ్చాట. తులసిదాస్ మహాకవి. హిందీ భాషలో రామచరిత మానస్ అనే మహాకావ్యాన్ని వ్రాసాడు. తన కావ్యంలో లంకాపట్టణ వైభవాన్ని వర్ణిస్తూ లంకలో రాజభవనాలు ఆకాశాన్ని అందేలా ఉన్నాయి. ఉద్యానవనాల్లోని పూల తోటలన్నీ తెల్లని పుష్పాలతో నిర్మల చిత్తాలను నిరూపించేవిగా ఉన్నాయి అని రాశాడు. రామనామం ఎక్కడ స్మరింపబడుతూ ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం అని చెప్తుంటాము. అతడు వాయుపుత్రుడు కనుక సర్వత్రా నిండి ఉంటాడు. రామనామం జపించే చోట గోచరిస్తూ ఉంటాడు. ఆ విధంగా తులసిదాస్ భక్తులకు లంకాపట్టణ శోభను వర్ణించి చెప్పడం హనుమంతుడు అదృశ్యంగా ఉండి విన్నట్ట. ఈ విషయం మనం ఒకసారి ప్రస్తావించుకున్నాం, మరలా ఒకసారి రిపీట్ అవుతుంది. మన ఈ మధ్య ఒకసారి చెప్పాను అనుకుంటున్నాను. ఒకనాడు తులసిదాస్ వచ్చే సమయానికి ముందుగా హనుమంతుడు అక్కడికి వచ్చి కూర్చున్నట్ట. చెప్పాను నేను ఒకసారి, ఈ మధ్యనే చెప్పాను. చాలా అద్భుతంగా ఉంటుంది సిచ్యువేషన్. అంటే మన లోపల భావాలు ఎలా ఉంటాయి అంటే అది ఈ క్లియర్ కట్ ఇండికేషన్ అనమాట ఈ సిచ్యువేషన్ ఎవరికైనా అనమాట. అక్కడ ఆయనకైనా మనకు కాలేదంటే మనం తప్పిపుచ్చుకోవటం చేస్తాం. పైకి ఒక రకం ఉంది, లోపల ఇంకో రకం నటించడం అనమాట. ఎంతకాలం నటిస్తాం? రియాలిటీ విల్ కమ్ వన్ డే. ఆంజనేయ స్వామికి వచ్చింది, మనకెంత అండి? తులసిదాస్ రాగానే, తులసిదాస్ నువ్వు రాసిన కవిత్వం తప్పు, లంకలో పుష్పాలు తెల్లగా ఉన్నవా నేను ఎక్కడో చూడలేదే, అన్ని చోట్ల ఎర్రని పుష్పాలే చూశాను, నేను స్వయంగా చూశాను, నువ్వు లంకకు వెళ్ళలేదు, ఊహించుకున్నావు, చూడలేదు, కేవలం వర్ణించి చెప్తున్నావు. సత్యవాక్ పరిపాలకుడైన రాముని చరిత్రలో అసత్యం ఉండటానికి వీలు లేదు. ఆ పద్యాలు నువ్వు రాసిన రామాయణం నుంచి తీసేయి అంటూ చాలాసేపు వాదించాడు. అప్పుడు తులసీదాసు సత్యస్వరూపుడైన రామచంద్రుని చరిత్రలో నేను అసత్యాన్ని చేర్చలేదే, నేను వ్రాసిందే సత్యము అంటూ హనుమంతునితో వాదించాడు. ఇద్దరికి వాదోపవాదాలు సాగుతున్నాయి. ఇద్దరికి ఆరాధ్య దైవం రాముడే. వీరి వాదన మితిమీరటం వల్ల శ్రీరాముడు ప్రత్యక్షమై, ఓ హనుమంత, తులసిదాసు వర్ణించింది పరమ సత్యం అన్నాడు. అప్పుడు హనుమంతుడు,
రామా, నేను లంకలో చూసింది అసత్యమా అని ప్రశ్నించాడు. నీకు రావణపై క్రోధం వలన నీ కన్నులు ఎర్రబడి నీకు లంకలోని తెల్ల పుష్పాలు కూడా ఎర్రగా కనపడ్డాయి. ఇది నీ దృష్టి దోషమే కానీ పదార్థ దోషం కాదు అన్నాడు. అక్కడ ఒక కవిత్వం రాశాడు. శ్రీరామచంద్ర కృపాలు భజమన హరణ భావభయధారణమని నవకంజలోచన కంజముఖ కరకంజ పదపంకజారుణమని. ఓ రామచంద్ర, నీ యొక్క కన్నులు పరిపక్వమైన కమలం యొక్క మొగ్గలములే ఉంటున్నాయి. నీ ముఖము విచ్చిన కమలము వలె ఉంటుంది. నీ చేతులు పాదములు కమల రేఖలుగా ఉంటున్నాయి. నీ అందాన్ని చూస్తే ఈ లోకాన్ని ఏమాత్రము ఆశించము కదా. కోటి మన్మధులైన నీ కాలిగోటికి శరీరారు రామా అని వర్ణించాడు. శ్రీరామచంద్ర, ఈ కీర్తనలు తెలిసే వాళ్ళకి తెలుసు. శ్రీరామచంద్ర కృపాలు భజమన హరణ అని. ఈ పాటిని ఆనాటికి నేటికి ఉత్తరప్రదేశంలో ఏ సమావేశములు, ఏ మంగళ కార్యములు జరిగినా దీని ఒక ప్రార్థనగా వినియోగించుకుంటున్నారు అంటున్నారు స్వామి. ఆ విధముగా అప్పటి నుంచి క్రమక్రమేణా ప్రాపంచికమైన సంబంధ బాంధవ్యాలకు దూరం అయిపోయి భగవంతుని బంధనలో తాను ఆనందం అనుభవిస్తూ వచ్చాడు. మహనీయుల చరిత్రలు ఈ విధంగా ఇట్టివి అట్టివి అని వర్ణించడానికి మనం ఎవరండి? ఇందాక అందరూ చెప్పింది. దైవానికి దైవం అంటే ఇలా ఉండాలి, ఒక ఉండాలి, 4 చేతులు ఉండాలి చక్కగా అని మనం అనుకుంటేటప్పటికి స్వామి ఇలా వచ్చి, అరే దేవుడు అంటే ఇలా ఉండాలిగా, లేకపోతే విల్లన్న ఉండాలి చేతులు, మన ప్రీ డిటర్మైండ్, లేకపోతే మత్స్యావతారమో కూర్మావతారమో అని అనుకుంటున్నప్పటికీ ఇలా వచ్చేటప్పటికి స్వామి దేవుడు అని చాలా మందికి మీమాంసలో ఉన్నారు. కనుక మనం ఎవరండి? దేవుడు అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి అనచడం ఆయన ఇష్టం. ఏ రూపములైనా రావచ్చు, ఏ నామముతో అయినా రావచ్చు మనం ఉద్ధరించడానికి. ఇదండి, దిస్ ఇస్ ద ఎసెన్స్. స్వామి ఐ రిటర్న్ అండ్ స్వామి narrated the year 1971 స్వామి స్టూడెంట్స్ ఎట్ వేరియస్ సిచ్యుయేషన్స్. ఇదంతా సంకలనం, ఒక గ్రంథం అండి. పేరు చెప్తున్నాను, యూ కెన్ కలెక్ట్ దిస్ బుక్లెట్. దిస్ ఇస్ కాల్డ్ దివ్య జ్ఞాన దీపికలు అనే గ్రంథం అండి. ఎక్కడైనా దొరికితే సంపాదించుకోండి. ఎందుకంటే స్వామి స్వదోస్తితో రాసిన లెటర్స్ చాలా ఉన్నాయి. రామాయణంలోని ఎవ్రీ క్యారెక్టర్ స్వామి ఆర్ రిటర్న్ హ్యాండ్ స్క్రిప్ట్. సో దిస్ టైటిల్ ఆఫ్ ద బుక్లెట్ ఈస్ కాల్డ్ దివ్య జ్ఞాన దీపికలు అండి. అక్కడ అయోధ్య రామ మందిరం అయ్యే సందర్భంలో ఐ హ్యాడ్ ఏ థాట్, ఎక్కడ ఎత్తుక్కున్నాను, నా ఇంట్లో ఉండాలి, బట్ ఎక్కడ ఉండాలో నాకు తెలియదు. మా మేడం తీసుకొచ్చి ఈ గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళు రామాయణం క్యారెక్టర్స్, రామాయణ భారత క్యారెక్టర్స్ బుక్లెట్ ఉంటుంది, మీరు చూసే ఉంటారు. ఐ థింక్ యూ మైట్ హ్యావ్ సీన్ ఇట్. ఒక్కళ్ళైనా చూసే ఉంటారు కనీసం. ఈ గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళు రామాయణంలో క్యారెక్టర్స్, భారతం క్యారెక్టర్స్ ప్రింట్ చేశారు అన్నమాట. ఆ బుక్లెట్ ఇచ్చింది. నేను అన్నాను, నో దిస్ ఈజ్ నాట్ ది బుక్లెట్. ఇది ఎవరైనా చెప్తారు, నాకు కావాల్సింది స్వామి ఈ యొక్క రామాయణ క్యారెక్టర్స్ వర్ణించారు, నాకు తోట తెలుసు, ఎప్పుడో హ్యాడ్ దిస్ బుక్లెట్ సీన్ లాంగ్ బ్యాక్. మొత్తం ఎతికి నా చేత అయోధ్య రామ మందిరం ప్రతిష్ట ముందు రోజు ఇచ్చిందండి. ఎప్పుడు లాస్ట్ మంత్ అనుకుంటా ప్రతిష్ట అయి దగ్గర 28 సత్సంగాలు చెప్పే అవకాశం కలిగిందండి. అద్భుతమైన గ్రంథరాజ్యం. దిస్ ఈజ్ కాల్డ్ దివ్య జ్ఞాన దీపికలు అండి. సార్ పుట్టపర్తి పోయినప్పుడు ప్రొక్యూర్ చేసుకుని మీ అలమర్లో సార్ పుట్టపర్తి బుక్ స్టాల్ లో ఉన్నాయి సార్. మళ్ళీ రీప్రింట్ చేశారు సార్ ఈ బుక్స్ 2 భాగాలు. స్వామి స్వయంగా రాశారు. స్వామి స్వదస్తూరితో రాసిన ఒక పక్కను, రెండవ పక్కన తెలుగు ప్రింట్ ఉంది సార్.
అదృష్టం అండి. ఎవరైనా ఉంటే తెప్పించుకోండి. అంటే మీరు విన్నారు కనుక. అంటే నాకేదో బాగుందని చెప్పి మీకు బాగుందని నేను ఎప్పుడు చెప్పదలుచుకోలేదు. స్వామి ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఐ గాట్ ద ఒపీనియన్స్ ఆఫ్ ముగ్గురు డివోటీస్ అడిగారండి. రామాయణం మీకు తెలిసింది కానీ ఈ విషయం అంటే లేదండి, ఈ విధంగా ప్రహ్లాదుని క్యారెక్టర్ కానీ మేము చాలాసార్లు ప్రహ్లాదు విన్నాము, ఆ యొక్క ధ్రువుడు క్యారెక్టర్ విన్నాము. బట్ ద వే స్వామి నేరేట్ టోటల్లీ డిఫరెంట్ గా ఉంటుంది. అద్భుతమైన ఒక సత్సంగం, ఒక గ్రంథమాలకి ఈరోజు కంప్లీట్ అయిందండి. ఐ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్, బట్ టుడే ఈరోజు కాలాతీతమైంది. ఒక నెక్స్ట్ ఎపిసోడ్ తో యూ కెన్ హ్యావ్ ఫుల్ స్టాప్ ఫర్ దిస్ దివ్య జ్ఞాన దీపికలు. జై సాయిరామ్.